దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబుపై కేసు నమోదైంది. యువకుడిని హీరోగా పరిచయం చేస్తానంటూ మోసం చేశారంటూ ఆరోపణలున్నాయి. యువకుడి తల్లిదండ్రుల దగ్గర నుంచి 3.5 కోట్ల రూపాయలను తీసుకున్నాడు. ఆ తర్వాత తమ కుమారుని హీరోగా పరిచయం చేయకుండా డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో ఫిర్యాదు చేశారు. భైరవి అనే సినిమాలో తన కుమారుడు రామ్ అగ్నివేష్ కు హీరో ఛాన్స్ పేరుతో మోసం చేశాడని దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబు బాధితుడు హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. భాగమతి, పిల్ల జమీందార్ లాంటి సినిమాలను తెరకెక్కించినటువంటి దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబుపై సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తన కుమారుడిని హీరోగా పరిచయం చేస్తానంటూ సుమారుగా 3.5 కోట్ల రూపాయల డబ్బులు తీసుకుని మోసం చేశాడంటూ తండ్రి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈఓడబ్ల్యూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి హనుమంతరావు బాధితుడున్నాడు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, అసలు అశోక్ బాబు మీకు ఏమని ప్రామిస్ చేశాడు? మీరు అశోక్ బాబుకు డబ్బులు ఎప్పుడు ఇచ్చారు? అశోక్ బాబు అనే వ్యక్తి నయీం అనే మేనేజర్ ద్వారా జూలై 24 నాకు పరిచయం అవ్వడం జరిగిందండి. వాళ్ళు మంచి సినిమా తీస్తున్నాము అని చెప్పి నా దగ్గర భైరవి అనే సినిమా తీస్తున్నాము, దాంట్లో మంచి యంగ్ హీరో కావాలి అని చెప్పి వచ్చారండి. సరే, నేను మా అబ్బాయిని హీరోగా ప్రజెంట్ చేస్తే ఆయన పెద్ద ప్రొడ్యూసర్ అని చెప్పి నమ్మకంతో నేను ఇస్తానని చెప్పాను, అమౌంట్ పెడతానని చెప్పాను. కానీ అతను అమౌంట్ని అప్పుగా తీసుకొని సినిమా రిలీజ్ కాగానే నాకు 3.5 కోట్లకు గాను ప్రాఫిట్లో 1 కోటి రూపాయలు ఇస్తానని చెప్పి 4.5 కోట్లకు గాను చెక్కులు, ప్రామిసరీ నోట్లు ఇచ్చాడండి. అదేవిధంగా నేను అతనికి సినిమా షూటింగ్ జరిగినప్పుడన్నా జనవరి 26, 2026 వరకు అతనికి 3,05,00,000 రూపాయలు నేను అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశాను. 24 నాడు నాకు అగ్రిమెంట్ చేసిన నాడు 45 లక్షలు చెక్ తీసుకొని 3.5 కోట్లకు గాను 1 crore ప్రాఫిట్తో 4.5 కోట్లకు గాను చెక్లు, ప్రామిసరీ నోట్లు జరిగింది. కానీ అతను సినిమా తీశాడా లేదా చూపించమంటే నాకు సినిమా చూపించలేదు. అది కంప్లీట్గా ఫేక్ అని చెప్పి నాకు ఎప్పుడు తెలిసిందంటే, ఇదే సినిమాని బాంబేలో రాజేష్ భాయ్ అనే ప్రొడ్యూసర్కి 7 కోట్ల రూపాయలు మీరు ఇవ్వండి, ఇదే సినిమా భైరవి సినిమా మీ అబ్బాయితో తీస్తానని చెప్పడం జరిగింది. ఆ ప్రొడ్యూసర్ బాంబే నుంచి వచ్చి నన్ను కలవడం జరిగింది. రాజేష్ భాయ్ ఇది మోసము, నా కొడుకుతో తీశాడు, ఇదిగో అగ్రిమెంట్ అని చూపిస్తే అయ్యో నేను మోసపోతున్నానని చెప్పి అతను పోయి అతని ద్వారా మెయిల్ ద్వారా వచ్చిన మెయిల్ని నాకు పంపించడం జరిగింది. ఇప్పుడు మా అబ్బాయిని తీసేసి నా దగ్గర డబ్బు తీసుకొని మా అబ్బాయిని పక్కన పెట్టి అదే సినిమాని అదే హీరోగా మా అబ్బాయిని తప్పించి బాంబే ప్రొడ్యూసర్ కొడుకుని హీరోగా పెడతానని మోసం చేశాడు. ఈ మోసాన్ని ప్రశ్నించి నేను అడిగినప్పుడు ఆయన, నువ్వేం చేసుకుంటావు చేసుకో, నేను నీ చెక్కులు ప్రజెంట్ చేసుకో, నేను 1 రూపాయిను, నువ్వు కనుక ఇలాంటి ప్రజెంట్ చేసి నన్ను ఏదైనా ఇది చేస్తే నీ కొడుకు భవిష్యత్తు ఉండదు, సీనియర్ భవిష్యత్తు, నీ సంగతి కూడా చూస్తాను, మీ సంగతి చూస్తాను, నాకు చాలా పలుకుబడి ఉంది అని చెప్పాడు. నేను ఎప్పుడైతే మార్చి 16 నాడు నువ్వేం చేసుకుంటావో చేసుకో, నీ పిల్లాడు భవిష్యత్తు లేకుండా చేస్తాను, నువ్వేం చేయలేవు నన్ను అని భయపెట్టాడో, అప్పుడు నేను మార్చి 16 నాడు ఫిలిం ఛాంబర్కి వెళ్ళానండి. ఫిలిం ఛాంబర్లో కంప్లైంట్ జరిగింది. అతను ఫిలిం ఛాంబర్కి వచ్చి, అవునన్నా నేను చేశాను, ఇతను కొడుకు సినిమా నేను తీయను, రిలీజ్ చేయను, అతని డబ్బులు అతనికి ఇస్తాను, మే 16 దాకా నాకు టైం కావాలని అడిగాడు. ఈఓడబ్ల్యూ పోలీస్ నుంచి నేను ఒకటే అడిగానండి, సార్ అతన్ని పిలిపించి విచారణ చేయండి, అసలు అతను చేస్తాడా లేదో నా రిక్వెస్ట్ పిలిపియండి అంటే, నెల రోజుల నుంచి అతను నోటీస్ తీసుకోలేదు. ఈఓడబ్ల్యూ పోలీసు పిలిపిలేపారు. ఈరోజు నిన్న నోటీస్ ఇచ్చి వాళ్ళు పిలిపించారు. ఈరోజు పిలిపించి 5 నిమిషాల్లో పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ కానొచ్చి వెళ్ళిపోయాడండి. కానీ నాకు న్యాయం జరుగుతుందా, చట్టంలో ఏం జరుగుతుందనేది మీడియా మిత్రులు నేను జరిగిద్దని భగవంతుని ప్రార్థిస్తున్నాను. తన డబ్బులు తనకు ఏ విధంగా ఇప్పించి న్యాయం చేయాలంటూ ప్రజెంట్ బాధితుడు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు. కెమెరా పర్సన్ సాగర్తో కలిసి శశి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.